దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెసినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం చదవాలి. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఎక్కడి వరకు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో మైక్ సందున్నారు వింటున్న ప్రతి ఒక్కరిలో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరే సూటిగా తేటగా మాట్లాడమనుకోవచ్చు. యేసే అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నా మా పరమ తండ్రి, ఆమీన్. మరొక్కసారి చదువుకుందామండి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఎక్కడి వరకు తలలు పైకెత్తి నా వైపు చూడండి. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. ఎవరి పనుల భారము? ఎవరి పనుల భారము? నీనా మనందరి పనుల భారము దేవుడి మీద ఉంచినట్లయితే మన యొక్క ఉద్దేశములు దేవుడు సఫలపరుస్తాడు. ఈరోజు నా వివాహం విషయంలో చూడండి, కుదిరించుకుంటాం సంబంధం. పిల్లకి ఎంత కట్నం ఇవ్వాలి, వాళ్ళు ఎంత అడుగుతారు, ఏం చేయాలి, ఎలాంటి అబ్బాయో ఎలాంటి అమ్మాయో ఆలోచన. వాళ్ళు ఎలా చూసుకుంటారో, మా అమ్మాయిని బాగా చూసుకుంటారా, చూస్తానికి బాగానే ఉన్నారు, వాళ్ళ లోపల ఏముంది. నీ యొక్క పనుల భారము దేవుడి మీద ఉంచు. ఈ రోజున రాస్తున్నా, ఎగ్జామ్స్ రాస్తున్నా, ఇంకా జాబ్ వచ్చిందో లేదో, ఇంటర్వ్యూకి వెళ్తున్నా, నిజంగా జాబ్ వచ్చిందో లేదో, ఆ యొక్క పనుల భారము నువ్వు దేవుడి మీద వెయ్యాలి. ఎవరి మీద? నేను ఇంతగా బాగా చదువుతున్నా, ఖచ్చితంగా నాకు జాబ్ వచ్చింది. ఇంత బాగా నేను ప్రయత్నిస్తున్నా, ఖచ్చితంగా నేను ఇంటర్వ్యూలో సెలక్షన్ అవుతా అంటే నీ మీద నీకు కాదు, నీ యొక్క పనుల భారము దేవుడి మీద ఉంచాలి. ఎవరి మీద? దేవుడి మీద ఉంచాలి. వ్యాపారం మొదలు పెడుతున్నావు, ఈ వ్యాపారంలో మొదలు పెడుతున్నావు, నష్టం వచ్చిద్దో ముందుగానే ఆలోచన, లాభం వచ్చిద్దో, మనల్ని ముంచిద్దో మనల్ని ఎత్తిద్దో. ఈ రోజున నీ యొక్క పనుల భారం ఎవరి మీద పెడుతున్నావు? ఈ యొక్క పనుల భారం ఎవరి మీద ఉంచుతున్నావు? పంట పొలాలు వేసావు, ఈ ముందు కొడితే నిజంగానే పంట బాగా పండిద్దా? ఈ ముందు కాదు, వాళ్ళు ఏదో ముందు కొడుతున్నారు, అదే కొడదాం. ఈ రోజున వాళ్ళు వీళ్ళని పక్కన పెట్టి నీ యొక్క ఆలోచన సఫలపరచబడాలంటే, నీ యొక్క ఉద్దేశము సఫలపరచబడాలంటే నీ పనుల భారం దేవుడి మీద ఉంచాలి. దేవుడి మీద ఉంచాలి. ఈ రోజున నేను ఒక విషయం చెప్పి ముందుకు వెళ్తానండి. మన యొక్క పనుల భారం దేవుడి మీద ఉంచితే దేవుడు మన యొక్క ఉద్దేశములు సఫలపరుస్తాడు. ఏమనుంది? మన యొక్క పనుల భారం దేవుడి మీద ఉంచితే మన యొక్క ఉద్దేశములు దేవుడు సఫలపరుస్తాడు. ఫర్ సపోజ్ ఎవరో తెలియని వ్యక్తికి ఈయన బాగా చూస్తాడు, ఈయన బాగా చేస్తాడు అని ఒక పెత్తనం ఇచ్చామనుకోండి, పెళ్ళిళ్ళలో ఏం చేస్తారు? ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు చెప్పండి? ఆయన సఫలపరుస్తాడా లేదా? ఆయన పెళ్ళి అసలు ఘనంగా చేస్తాడా లేదా? మాకేమో చదువుకోలేదు, డబ్బులు పెత్తనం మాకు రాక ఆయనకి ఇచ్చాం, ఆయన జాగ్రత్త చేస్తారంటావా? ఎవరో తెలియని ఆయన జాగ్రత్త చేస్తారంటారా? మన ఆలోచన, జాగ్రత్త చేస్తాడంటాడా? ఈ కట్నం విషయంలో అన్నీ చేస్తాడంటావా? ఈ పెళ్ళి అసలు అయ్యిద్దంటారా? ఆలోచన మనకుండిద్ది. వాళ్ళు మీద వేళ ఆధారపడతాం పక్కన పెట్టి నీ యొక్క పన్నుల భారం దేవుడి మీద ఉంచు. ఈ రోజున దేవుడి మీద ఉంచు. ఆయన యొక్కని ఏం చేస్తానన్నాడు? సఫలపరుస్తానన్నాడు. అందుకని ఆయన ఒక మాట అంటున్నాడు తెలుసా? మనందరికి ఒక మాట చెప్తున్నాడు. ఏంటో చూద్దామా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం తీద్దామండి. మత్తయి సువార్త 11:28. ఆయన అంటున్నాడు, చదువమ్మ. ప్రయాసపడి భారం మోసుకొనుచున్నా
సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తానన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? మీరు అక్కడికి ఇక్కడికి తిరగాక, నీకే కాదు చెప్తుంది సిస్టర్, నీకే కాదు సహోదరుడా, నీకే కాదు చెప్తుంది, ఎవరికి? ప్రయాసతో భారముతో ఉన్న సమస్త జనులారా, ఓన్లీ లైవ్ లో చూస్తున్న నీకే కాదు, ఈ బ్రిగబడ్లో వింటున్న నీకే కాదు, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను. ఈరోజు నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ఆ పనుల భారం నీ మీదే ఉంచుకొని నువ్వు టెన్షన్ పడుతూ, నీవు ఇబ్బంది పడతావు పక్కన పెట్టి నువ్వు దేవుడి దగ్గరికి రా, దేవుడు నీకు విశ్రాంతి కలగజేస్తాడంటున్నాడు. ఈ రోజున ఫర్ సపోజ్ 25 కేజీల టిక్కి నువ్వు మోయగలుగుతావా? ఎంతకాలం మోయగలుగుతావు? ఎంత దూరం మోయగలుగుతావు? కొంచెం దూరం. ఇంకా 25 కేజీలు పెట్టానండి, ఇంకెంత దూరం? ఆ కొంచెం దూరం కూడా మనం మోయలేము. మనకు మనం భారం కలిగించుకొని, మనకు మనం ప్రయాసపడుతూ, మనకు మనం చేసుకుంటూ, ఇంకా భరించలేకపోతున్నా, ఇదేంది? ఈ భారం నాకొక్కదానికే ఉంది, ఈ శ్రమలేంది నాకొక్కడికే ఉన్నాయి, ఈ కష్టాలేంది నా మీదే ఇంత డిపెండ్ అయిపోతున్నాయి, ఎలా నేను ఫ్రీగా ఉండగలిగేది, ఎలా నేను జాయ్ఫుల్గా ఉండేది, ఎలా హ్యాపీగా ఉండేది? ఈ ఉన్నంత కాలం ఈ భారము మొయ్యాల్సిందేనా? ఉన్నంతకాలం ఈ కష్టాలు పడాల్సిందేనా? ఇంకా నేను ఎలా బయటపడేది, ఎలా నేను ఒడ్డున పడేది అని నువ్వు ఆలోచిస్తున్నావు. ఈ రోజున ఈ యొక్క ఆలోచన సఫలపరచబడాలంటే రా నువ్వు ఆయన దగ్గరికి, ఆయన నీకు విశ్రాంతి కలగ చేస్తానంటున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నా ఈ మాటలు ఏ హృదయముతో నువ్వు వింటున్నా కానీ ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం ఈ శ్రమలు, ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం నేను ఏది ప్రయత్నించినా ఐరన్ లెగ్ లాగా అన్ని లాసులే, అన్ని కష్టాలే, అన్ని అప్పులైపోవడమే. ఇంకా ఒక్కడు చేస్తే నేను బాగుంటాను, అప్పులు తీరిపోతాయి అంటే మరలా అప్పు. ఇంక ఎంత కాలము, ఏంటి నా పరిస్థితి అని బాధపడుతున్నావు. ఈ రోజున ఆయన దగ్గరికి రా. ఆయన నిన్ను ఎక్కడికో వెళ్ళమనట్లేదు, నీకున్నంత ఆస్తి రాయమనట్లేదు, నీకున్నంత పొలం ఇవ్వమనట్లేదు, ఆయన దగ్గరికి రామంటున్నాడు. ఆయన దగ్గరికి రామంటున్నాడు. వచ్చి ఏం చేయమంటున్నాడు? ఏం చేయమంటున్నాడు? చదువుకున్నారుగా ఇందాక, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం. చాలమ్మ. ఏంటంట? ఆయన దగ్గరకు వస్తే ఏం చేయమంటున్నాడు ఆయన? నీ పనుల భారము ఆయన మీద ఉంచు. నీ ఏ ఆలోచన అయితే నీకుందో, నీ ఏ ఉద్దేశము నీకుందో, ఏ విశ్రాంతి నీకు లేదో ఆయన మీద ఉంచినప్పుడే ఆయనే నీకు విశ్రాంతి కలగచేస్తాడు. నీ ఆలోచన సఫలపరుస్తాడు, నీ ఉద్దేశమును సఫలపరుస్తాడు. ఎంతకాని మనమే భరించాలి, మనమే చేసుకోవాలంటే చివరికి చేసుకోవడానికి పనికి కూడా చేత కాదు మనకి. అంత బలహీనం అయిపోతావు. నీకు నువ్వే నేను చేయగలుగుతా, నేనే చేయగలుగుతా, ఇంత కష్టపడి చదువుతున్నా, ఎందుకు నాకు జాబ్ రావట్లేదు, నేను ఏదో ఫాల్ట్ అంటే ఏ ఫాల్ట్ అంటే నువ్వు ఆయన మీద భారం మోపట్లా. ఈ రోజున నేను అంత ఖచ్చితంగా నేను జాబ్ కొడతాను, అంత ఖచ్చితంగా వ్యాపారంలో నేను ప్రాఫిట్ పొందుతాను, నేను చేసిందంత మంచిగా జరిగిపోయింది అని అనుకుంటున్నావే, కానీ అంత లాస్ వస్తుందంటే, అంత నష్టం వస్తుందంటే, అంత నీకు రివర్స్గా జరుగుతుందంటే ఆలోచించు. ఈ రోజున ఆలోచించు. ఎందుకు నేను అనుకున్న ఏమీ జరగట్లేదు, ఎందుకు నేను అంతగా కష్టపడుతున్నా, నన్ను ప్రయత్నిస్తున్నా, రేయి అనక పగలనక తినక కష్టపడుతూనే ఉంటున్నా, నాకు ఎందుకు చివరికి వచ్చేసరికి రూపాయి కూడా మిగలట్లా, అంతగా చేయి చాపేల పరిస్థితి, ఆ దీనస్థితి నాకు ఎందుకు వస్తుందంటే నువ్వు దేవుడి మీద ఆధారపడట్లేదు. ఈరోజు నువ్వు దేవుడి మీద ఆధారపడట్లా, నీ పనుల భారం దేవుడి మీద ఉంచు. ఈ రోజున నాకు నేనే కష్టపడతాను అంటున్నావే, కానీ నువ్వు కష్టపడుతున్నావు కరెక్టే, నీ మాటల్లో దానికి ప్రతిఫలం వస్తుందా? ఈ రోజున రేయనక పగలనక కష్టపడుతున్నావు,
వ్యాపారం మొదలు పెట్టాం, ఈరోజు అన్ని విషయంలో కష్టపడుతున్నాం. ఈరోజు నీకేమన్నా లాభం కలుగుతుందా? దాంట్లో ఏదన్నా నువ్వు సంతోషపడుతున్నావా? ఎంత కష్టపడినా దానికి ప్రతిఫలం నాకు ఎందుకు రావట్లేదంటే నువ్వు ఈ రోజున ఆయన మీద భారం మోపట్లేదు. ఈరోజు నీ పనుల భారం ఆయన మీదే మోపు. ఆయనే నీ యొక్క ఆలోచనల్ని దేవుడే సఫలపరుస్తాడు. ఆయన ఏమంటున్నాడు? ఎక్కడికి రామంటున్నాడు? నా యొద్దకి రా, నేను నీకు విశ్రాంతి కలగచేస్తాను. విశ్రాంతి లేక బాధపడుతున్నావా? ఈరోజు నా మనశ్శాంతి లేక బాధపడుతున్నావా? ఇంట్లో ఎప్పుడు చిరాకులు, చిక్కులు, బాధ, వేదన, ప్రయాస, భారముతో ఉంటే ఆయన దగ్గరికి రా, ఆయనే నీకు విశ్రాంతి కలగచేస్తాడు. ఇంకొక చూడండి, కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. కీర్తన గ్రంథము 55:22 వచనం. ఈ రోజున ఆయన అంటున్నాడు, చదువమ్మా. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనెను. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. ఈరోజు నీ పన్నుల భారం దేవుడి మీద మోపితే ఆయనే నిన్ను ఆదుకొనెను. ఈరోజు ఎవరైనా నిన్ను ఆదుకుంటున్నారా? ఆదుకోవడం పక్కన పెట్టు. పిల్లల ఫీజు టైం వస్తుంది, మిరగాయలు కోసుకోవాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, సహాయం చేయండి. ఒక 10,000 బొదులకి ఇవ్వండి. ఆదుకుంటున్నారు ఈ రోజున? నీ తల్లిదండ్రులు ఆదుకుంటున్నారా? నేను కట్టుకున్న భర్త ఆదుకుంటున్నాడా? నేను ఈ రోజున అత్తమామలు ఆదుకుంటున్నారా? ఈ రోజున ఎవరు నిన్ను ఆదుకోవట్లేదు. చూస్తానికి ఇంతమంది ఉన్నారు, ఒక్కళ్ళు నన్ను ఆదరించేవారు లేరేంటి? ఒక్కళ్ళు ఆపద సమయంలో ఆదుకొని నేను నీకున్నా నిలబడేవారు లేరేంటి నాకంటే? ఈరోజు నన్ను పనుల భారం ఆయన మీద మోపు. ఎవ్వరు నిన్ను ఆదుకోకపోయినా నా దేవుడే నిన్ను ఆదుకుంటాడు. ఆయనే నిన్ను ఆదుకొనగలగడు. ఎందుకంటే దీనుల ఎడల కృప చూపువాడా, నీవే నాధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దేవుడే నీకు ఆశ్రయం, దేవుడే నీ ఆధారం. ఆయన మాత్రమే నిన్ను ఆదుకొనగలడు. ఒకప్పుడు నేను ఉన్నతంగా ఉన్నప్పుడు ఎవరికి సహాయం చేయకపోయినా అందరికీ, నా బంధువులే కదా, మా చుట్టాలే కదా, అందరికి ఈ చేత్తో ఇచ్చా నేను. కానీ నాకు తినటానికి నోచుకోలేని టైంలో ఈ చేత్తో అడుగుతున్నా ఒక్కళ్ళు కూడా నన్ను ఆదరించట్లేదే, ఒక్కళ్ళు కూడా నన్ను ఆదుకోనట్లేదే. ఎందుకు ఈ పరిస్థితి నాకు కలిగింది? ఎందుకు ఈ కర్మ? ఎందుకు ఈ పరిస్థితి నాకు కలిగింది అని దిగులుతో ఈ మాటలు వింటున్నావు సహోదరి. ఈరోజు నీ మాటలు వింటున్నావా? నిజముగా నన్ను ఎందుకు ఆదుకోనట్లేదు? ఎవరు నాకు సహాయం చేయడానికి ముందుకు ఎందుకు రావట్లేదు? ఈ రోజున ఈ లోకమంతా ఒక పక్కుండి నిన్ను ఒక పక్కగా వెలివేసిన బాధపడమాకు. ఈ రోజున ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఆయన మాత్రమే నిన్ను ఆదుకోగల సమర్థుడు. ఆయన నేటికి కూడా సజీవంగా ఉన్నాడు, గ్రహించు. ఆయన ఒక్క క్షణమా, ఒక్క రోజా, 2 రోజులు నిన్ను ఆదుకుంటాడా? కాదమ్మా. ఆ మాట చూడండి, కీర్తన గ్రంథము 68వ అధ్యాయం 19వ వచనం. అన్ను దినము ఎప్పుడు? అన్ను దినము ఆయన మన భారములు భరిస్తాడంట. నువ్వు ఒక్కసారి ఆయన మీద ఆనుకుంటే ఆయన ఒక్క క్షణమా, 2 రోజుల, 3 రోజుల, 1 నెల మాత్రం ఆదుకుంటాడా? ఏదో డోక్రాకి తక్కువైపోతే 1 నెల ఆదుకున్నాడు, రేపు నెలలో చేయి జాపాల. కాదమ్మా, బాధపడమక్క సహోదరి. ప్రతి క్షణం అన్నో దినము నిన్ను ఆదుకుంటానే ఉంటాడు. నీ భర్త కూడా నిన్ను ఆదుకోనలేకపోవచ్చు, నీ తల్లిదండ్రులు కూడా నిన్ను ఆదుకోనలేకపోవచ్చు. ఆయన అన్నో దినం నిన్ను ఆదుకుంటూ ఉంటాడు.
అన్నుదినం నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ రోజున బిడ్డలు చూడండి, తల్లిదండ్రులుగా మనం ఏమైనా ఇస్తామనే కదా మన దగ్గరకు వస్తారు. పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి, ఇది కావాలి, అది కొనిపెట్టి, ఇది కొనిపెట్టి వెళ్తే వాళ్ళు ఇస్తారని వాళ్ళ దగ్గరికి వెళ్తారా? మన దగ్గరకు వస్తారు. ఎందుకు? మా అమ్మ నేను ఏడిస్తే ఖచ్చితంగా కొనిపెట్టింది, నేను ఏడిస్తే ఏదైనా మా నాన్న కొనిపెడతాడు, నేను అడిగింది ఖచ్చితంగా ఇస్తాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మన మీద డిపెండ్ అవుతున్నారు. వాళ్ళు డిపెండ్ అవుతున్నారు, నా తల్లిదండ్రులు నాకు ఇస్తారని డిపెండ్ అవుతున్నారు. మరి ఈ రోజున పరమ తండ్రి దగ్గరకు వచ్చి నువ్వు డిపెండ్ అవుతే ఆయన నీకు ఇవ్వడా? ఆయన మీద నువ్వు ఆనుకుంటే ఆయన నీకు సహాయం చేయడా? ఈ రోజు నువ్వు ఆయన మీద ఆడుకో. ఆయన అనుక్షణం అనుదినం ఎప్పుడు కాదు, అప్పుడప్పుడు కాదండి, మనం అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ పోయే వాళ్ళలాగా మనం ఉన్నాం. కానీ ఆయన అనుదినము నీ భారం మోస్తున్నాడు. అనుదినము ఏదో మన యొక్క పనుల భారం ఆయన మీద మనకు కష్టం వచ్చినప్పుడు మోపితే అప్పుడు మన ఉద్దేశమును సఫలపరుస్తాడు. కాదు, తప్పు. చదువు ఈ రోజు అనుదినము, అప్పుడప్పుడా అనుదినము ఆయన నీ భారం భరించేవాడు, నీ భారం మోసేవాడు. మన భారము మోసుకొని పోవడానికి ఎలా వచ్చాడైనా? మన భారము మోసుకొని పోవడానికి ఎలా వచ్చాడు? బాప్తిస్మిచ్చి యోహాను చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? లోక పాపాన్ని మోసుకొని చిన్న దేవుడి గొర్రె పిల్లలా ఆయన మనందరి కోసం వచ్చాడు. ఈ రోజున లోక పాప భారముని, ఈ రోజున పాప భారము ఉన్నా కానీ ఆయనే మోస్తున్నాడు, ఆయనే భరిస్తున్నాడు. ఈ రోజున ఆయనే భరిస్తున్నాడు. ఆ లోక పాప భారముని భరిస్తున్నాడు, నీ అప్పుల భారాన్ని భరిస్తున్నాడు, నీ అనారోగ్య భారాన్ని భరిస్తున్నాడు, నీ సమస్యల భారాన్ని భరిస్తున్నాడు. ఇప్పటికైనా ఆలస్యం లేకుండా రా ఆయన దగ్గరికి, ఆయన నీకు విశ్రాంతి కలగ చేస్తాడు. నువ్వు ఈ రోజున ఏదైతే నీ ఆలోచన అనుకుంటున్నావో, ఏదైతే నీ మైండ్లో పదే రిపీట్ అవుతుందో, నీ ఉద్దేశంలో స్థిరపరచువాడు ఆయన. నీ ఆలోచన స్థిరపరిచే దేవుడు. ఎప్పుడు? నీ యొక్క పనుల భారమును దేవుడి మీద మోపినప్పుడు. పూర్తిగా నాకు ఎవ్వరూ లేరయ్యా, నీ మీదే నేను ఆధారపడి ఆయన మీదే డిపెండ్ అయ్యుండు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. అప్పుడప్పుడు కాదమ్మా, ఎల్లప్పుడూ అనుదినం భరించుతాడు. అనుదినం నీ నా భారాన్ని మోస్తున్నాడు. ఈ రోజున ఫర్ సపోజ్ నేను ఎగ్జాంపుల్గా చెప్పి ముగిస్తానండి. పాస్టర్ గారి విషయంలో పోయిన నెలలో సెమీ క్రిస్మస్ పెట్టామా లేదా? క్రిస్మస్ జరిగిందా లేదా? న్యూ ఇయర్ జరిగిందా లేదా? ప్రతి క్షణం 1000 రూపాయలు, మీరు 10,000 వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడితే అంతగా గ్రాండ్ సెమీ క్రిస్మస్ జరిగేదా? ఎవరి మీద డిపెండ్ అయ్యారు? పూర్తిగా నువ్వు చెప్పావు కదయ్యా, నేను అనుక్షణం ఆదుకుంటానని, అన్ని వేళలు అనుదినం ఆదుకుంటానని చెప్పావు కదయ్యా. మరి గ్రాండ్ క్రిస్మస్ జరగాలంటే నువ్వు నాకు సహాయం చేయాలని పూర్తి భారం దేవుడి మీద మోపినప్పుడు, ఆయన మీద డిపెండ్ అయినప్పుడు అంత ఘనంగా దేవుడు జరిగించాడు. ఈ రోజున నీ పనుల భారం, నీకున్న భారమును దేవుడి మీద డిపెండ్ అవ్వు. నీవు తప్ప నాకు ఎవరూ లేరయ్యా, నీవే నా దిక్కైన దేవుడు, నీవు ఉన్న కార్యము సఫలపరిచేవాడు నీవేనయ్యా. ఈ రాజకీయవేత్తలు నాకు సహాయం చేయరు, మాటిచ్చి తప్పేవాళ్ళు ప్రభువా. నా భర్త కట్టుకున్నాడే కానీ నా సమస్యలు తీర్చేవాడే కాదు. డోక్రాకు తక్కువైంది, ఒక 1000 రూపాయలు అంటే ఏంది నీకు 1000 రూపాయలు ఇచ్చేది, నాకే సరిపోట్లేదు అంటున్నాడయ్యా. భారము దేవుడి మీద భరించమ్మా, దేవుడి మీద మోపు. ఈ రోజున నీ ఏ ఆలోచన అయితే నీకు మైండ్లో రిపీట్ అవుతుందో, నీకు ఏ సమస్య అయితే నీకు రిపీట్ అవుతుందో, ఇంతగా నేను ఎదుగుతున్నాను కదా, నాకు ఎందుకు ఇంతగా సంతోషం లేకుండా పోతుంది, ఎందుకు నాకు విశ్రాంతి లేకుండా పోతుంది, ఎందుకు అంటున్నావా? ఆయన మీద నువ్వు ఆధారపడక. ఈ రోజున తల్లిదండ్రులు అంత కష్టపడి చదివిస్తున్నారు, నీకు ఎందుకు జాబ్ రావట్లా? ఎందుకు నువ్వు అనుకుంటే జరగట్లేదు? నీ తెలివి మేనా, నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడ్డావు.
అందుకనే నువ్వు ఎంతగా ప్రయత్నించినా నీకు జాబ్ రావట్లా. ఈ రోజున నువ్వు దేవుడి మీద ఆధారపడు, ఆయన మీద ఆధారపడు. ఈ రోజున ఆయనే నీ యొక్క ఆలోచన సఫలపరుస్తాడు. ఈరోజు ఆయనే నీ యొక్క ఉపదేశమును సఫలపరిచేవాడు. ఈరోజు నువ్వు దేవుడి మీద డిపెండ్ అవ్వు. అన్ని విషయములో, ఒక్క పనుల భారమే కాదండి, ప్రతి విషయంలో. ఈ రోజున మిరగాయలు కోసుకున్నారు, పని వాళ్ళు రావట్లేదంటే నీవే నా ఆధారమయ్యా, నీవే నా ఆశ్రయమయ్యా, నీవే నన్ను ఆదుకున్న దేవుడు, నువ్వు నాకు వాళ్ళ పని వాళ్ళు సిద్ధపరిచి ప్రభువా అని దేవుడి మీద ఆధారపడు. వాళ్ళు ఎవరో వస్తారంటారు, తీరా చూసేసరికి వాళ్ళు వేరే వాళ్ళకి వెళ్ళిపోతారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఈ రోజున దేవుడి మీద ఆధారపడు. ప్రతి విషయంలో నీవే నా తండ్రి ప్రభువా, నీవే నా కాపరి అయిన దేవుడి మీద ఆధారపడు. ఈ రోజున నేను గొప్పగా చెప్పుకోగలను ఏంటంటే, మా తల్లిదండ్రులు మాకు ఆస్తులు అప్పుడే పంచేవలేదులే కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, దేవుడి మీద ఎలా ఆధారపడాలో నేర్పించారు. గొప్పగా చెప్పుకోగలుగుతా, దేవుడి మీద ఎలా డిపెండ్ అవ్వాలో నేర్పించారు. ప్రతి విషయంలో పాస్టమ్ గారు ప్రతి శుక్రవారం భోజనాలు పెడుతున్నారా లేదా? మధ్యలో శుక్రవారం ఆపేశారా? జనం ఎక్కువైపోయారని ఆపేశారా? ఆశీర్వాదకుడికి భోజనాలు పెడుతున్నారా లేదా? 100 మందికి భోజనాలు పెడుతున్నారా లేదా? ప్రతి విషయంలో భోజనాలు పెడుతున్నారు. ఎలా వస్తున్నాయి వీళ్ళకి? ఎలా వస్తున్నాయి? పైనుంచి ఎవరైనా పంపుతున్నారా? పైనుంచి పంపట్లేదండి, ఆకాశ వాకులు తెరవబడ్డాయి. దేవుడి మీద ఆధారపడ్డం, ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడడం నేర్చుకున్నాక దేవుడు అన్ని విషయంలో మమ్మల్ని ఆదుకుంటున్నాడు. ఆయన అప్పుడప్పుడు ఆధారపడలా, ప్రతి విషయంలో ఆధారపడితే ఆయన ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం 19వ వచనం ఏంటంట? అనుదినము, ఒక్క విషయంలోన 2 విషయంలో కదా, అనుదినము మన భారాన్ని భరిస్తున్నాడు, మన పాప భారాన్ని భరిస్తున్నాడు, మనం చేసే పనులు భరిస్తున్నాడు. ఈ రోజున నీ తల్లిదండ్రులు కూడా నిన్ను భరించలేరు. ఈ రోజున ఎవ్వరూ నిన్ను భరించలేకపోవచ్చు. ఈ రోజున ఆయనే నిన్ను భరించగలడు. అన్నో దినము, ఒక్క క్షణము కాదు, అన్నో దినము ఆయన నిన్ను ఆదుకుంటాడు. అన్నో దినము నీ భారం భరిస్తాడు. నువ్వు ఈ రోజున నీ పనుల భారం దేవుడి మీద మోపితేనే, ఈ రోజున మోపితేనే ఎంతగా మనకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి, ఎంతగా మనకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు మోపక, నువ్వు ఆయన మీద మోపక నీ సొంత పనులు చేసుకుంటున్నావు. ఈ రోజున ఇంతగా కష్టపడుతున్నావు ఎందుకు? ఎందుకంటే నువ్వు ఆయన మీద మోపక, ఆయన మీద మోపక పూర్తిగా ఆయన మీద డిపెండ్ అవుతే నీకు షుగర్ వచ్చిద్దా? బీపీ వచ్చిద్దా? అనారోగ్యం వచ్చిద్దా? ఎందుకు రాదు? చూసుకుంటున్నాడు ఆయన, ఏదైనా చేసేస్తాడు. ఈ రోజున నువ్వు ఈ రోజున ఆయన మీద డిపెండ్ పడకే, ఆయన మీద నువ్వు ఆధారపడకే ఇంతగా మనకు మనం ప్రయాస తెచ్చుకుంటాం, ఇంత మనకు మనం భారం కొని తెచ్చుకుంటున్నాం. అందుకనే ఆయన అంటున్నాడు, రా, ఇప్పుడుకైనా ఆలస్యము కాలేదు, ఇప్పుడుకైనా ఆయన దగ్గరికి రా, అన్నో దినము నీ నా భారం భరిస్తానంటున్నాడు, నీకు విశ్రాంతి కలగ చేస్తానంటున్నాడు, నీ యొక్క ఆలోచన దేవుడు సఫలపరుస్తాడన్నాడు, నీ యొక్క ఉద్దేశములు దేవుడు సఫలపరుస్తాడంటున్నాడు. రా ఆయన దగ్గరికి. ఈ రోజున రాకే మనం ఇంతగా అనుభవిస్తున్నాం, రాకే మన బలహీనతలు. ఈ రోజున ఆయన మీద ఆధారపడు, ఆయన మీద నీ భారం మోపు. ఏ భారమైనా కానొచ్చు, నీకు మాత్రమే తెలుసు నీ యొక్క భారం, ఏ సమస్య నీలో తరుముతుందో, ఏ సమస్య నీకు ఆలోచన చేస్తుందో, ఆలోచన సఫలపరచబడాలంటే నీ భారం ఆయన మీద మోపు, నీ పనుల భారం ఆయన మీద మోపితే ఆయన నీ యొక్క ఆలోచన సఫలపరుస్తాడు. ఈ రోజున మోపుదామా? ఎంతమంది రెడీగా ఉన్నారు నీ యొక్క పనుల భారం దేవుడి మీద మోపడానికి? అందరు రెడీగా ఉన్నారా? మరి ప్రార్థన చేయండి అందరు. ఈ రోజున నీ భారం ఎవరి మీద మోపుచున్నావు? ఇంతవరకు టెన్షన్తో బ్రతికావేమో, ఇంతకాలం బలహీనతో బతికావేమో, ఇంతకాలం భయముతో బ్రతికావేమో, ఏంది నా పరిస్థితి అని. ఇప్పుడు ఆయన మీద డిపెండ్ అవ్వు, ఆయన మీద ఆధారపడు. ఆయనే నీ పనుల భారముని నీ యొక్క సఫలపరుస్తానన్నాడు. నీ యొక్క ఉద్దేశములు, నీవే నా దేవుడు ప్రభువా, నీవే నా దిక్కైన దేవుడు అయ్యా, నీవే నాకు సహాయం చేయగల సమర్థుడు ప్రభువా.
బిడ్డలు నీ మీద ఆధారపడితే నా తల్లిదండ్రులు ఏదైనా ఇస్తారంటున్నారు. మరి ఈ రోజున మనమందరికీ పరమ తండ్రి ఆయన. మరి ఆయన బిడ్డలుగా ఉన్నాం మనం. ఈరోజు పరమ తండ్రి మీద డిపెండ్ అవ్వు, ఆధారపడు. అయ్యా నీవే నా ఆధారం ప్రభువా. అన్నుదినం మన భారాన్ని భరిస్తున్నాడు, అన్నుదినం మన భారాన్ని మోస్తున్నాడమ్మా. ఈ రోజున నువ్వంత భయం ఎందుకు కలుగుతుంది నీకు? ఈ రోజున నువ్వు మోపకే. ఈ రోజున నువ్వు అంత భయముతో, దిగులుతో, చింతతో ఎందుకుంటున్నావు? నువ్వు దేవుడి మీద ఆధారపడకే. ఇప్పటికైనా రా ఆయన సన్నిధికి, నీకు ఆయన విశ్రాంతి కలగజేస్తాడు. నీ భారాన్ని అన్నుదినం భరిస్తున్నాడమ్మా, అన్నుదినం భరిస్తున్నాడు. ఒక్క క్షణము కాదు సహోదరి. ఈ రోజున డాక్రాలు కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి, పంట పొలాలు ఏంటి, నేను చేసే వ్యాపారంలో ఎందుకు నేను అంచనా ఎదగలేకపోతున్నానంటే నువ్వు ఈ రోజున ఆయన మీద ఆధారపడకే. ఆధారపడు. నీవే నా ఆధారం అయ్యా, నీవే నా ఆశ్రయం ప్రభువా. అన్నుదినం నీ నా భారాన్ని మోసుకొనటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ పాప భారం మోస్తున్నాడు ఆయన. స్తోత్రము నాయన. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి నామాన్ని ఘనమైన స్తోత్రాలు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. ఈ రోజున నాయన మాతో సూటిగా తేటగా మాతో మాట్లాడినందుకు నీకు హృదయపూర్వక వందనాలు ప్రభువా. అవును ప్రభువా, మాకు మేమే కొని తెచ్చుకుంటున్నామయ్యా, మాకు మేమే ఇబ్బందులు పడుతున్నాం, కానీ నీ మీద ఆధారపడలేకపోతున్నాం ప్రభువా. అయ్యా మా పనుల భారం నీ మీద మోపినప్పుడు అయ్యా నీ యొక్క ఉద్దేశములు సఫలపరుస్తారని మాట్లాడిన దేవుడు ప్రభువా. అయ్యా అన్నుదినం మా భారములు మోస్తున్న దేవుడు ప్రభువా. అన్నుదినమును మమ్మల్ని భరిస్తున్నావు ప్రభువా. ఈ లోకం మీద మేము ఆధారపడ్డామయ్యా, మేము చేసే చేతి పెనుల మీద మేము ఆధారపడుతున్నాం కాదయ్యా. నీ మీద ఆధారపడే కృప మాకు దయచేయండి అయ్యా. అన్ని విషయంలో నీ మీద డిపెండ్ అయ్యే కృప మాకు దయచేయండి ప్రభువా. మా ఆలోచనలు మీరే సఫలపరచమని అడుగుతున్నాం ప్రభువా. నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందిరని నజరేతుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.